నమస్తే. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా చోలే ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న చోలే, మిరియాలు, దాల్చీని, లవంగాయలు, ఏలకులు, పెద్ద ఇలాచి, ఉప్పు వేసి హైలో 1 విజిల్, స్లోలో 10 విజిల్స్ ఇవ్వాలి. 15 బాదం నానబెట్టినవి, 3 టమాటాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పెరుగులో కొద్దిగా జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, కారం, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్, పంచదార, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కడాయి వేడి చేసి అందులో నెయ్యి, జీరా, తేజ్పత్తాకు, జీడిపప్పు, పచ్చిమిరపకాయ వేసి వేగాక టమాటా బాదాం పేస్ట్ వేసి వేయించాలి. ఇది బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ తేలేక ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. కలపాలి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చోలే వేసి బాగా కలుపుకోవాలి. నీరు తక్కువ అనిపిస్తే మరికొద్దిగా నీరు యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ చోలే మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. నెయ్యిలో అల్లం పొడుగ్గా కట్ చేసుకొని వేయించి వేయాలి. కొద్దిగా మేగడ వేయాలి. మేగడ అనేది ఆప్షనల్. అంతే. ఇది రోటీ, పూరి దేంతో అయినా బాగుంటుంది. థ్యాంక్ యూ.